ఆచి చికెన్ మసాలా చేసినారు బీజేపీ వాళ్ళు. ఆఖరికి తెలంగాణకు ప్రధానమంత్రి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజలకు కొంత లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఎక్కడికైనా వెళ్తే, మేము కూడా శాసనసభ్యులుగా ఏదైనా ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఏదో కొంత నిధులు విడుదల చేస్తారనేటువంటి ఒక ఆకాంక్ష ప్రజలకు స్వాభావికంగా ఉంటుంది. మేము కూడా తెలంగాణ ప్రభుత్వంగా, తెలంగాణ ప్రజలంగా గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే నిన్న ఎయిర్పోర్ట్లో స్వాగతం చెప్పేటువంటి పద్ధతి నుంచి మొదలుకుంటే, గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఎవరు కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి సాంప్రదాయాన్ని కూడా పాటించేటువంటి పరిస్థితి కాదు. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ఈ యొక్క డెమోక్రసీలో మనం తప్పకుండా పరస్పరం గౌరవించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి విషయం లోపల మేము వారికి ఒక రెస్పెక్టబుల్గా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం కూడా చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు విన్నట్టుగా కొండంద వెలుకను పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనద్దు, దాని తర్వాత ఇంకొకటి విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి. వాళ్ళు కూడా అట్టహాసాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు అన్నప్పుడు ఈరోజే నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే, అంటే ఒక పండితుడు ఊర్లో ప్రవచనం చెప్తూ ఎవరు ఎల్లిపాయలు తినొద్దన్నాడట. వాళ్ళ భార్య కూడా విని, అరే ఎల్లిపాయలు తినొద్దనని, ఇంటి ఎల్లిపాయలు అయిపోతే నేను మందికి చెప్పినా కానీ నీకు చెప్పినా అని చెప్పి అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఏమో బంగారం కొనొద్దంటుండు, అట్టహాస వద్దంటుండు, వాహనాలు తక్కువ వాడమంటుండు, డీజిల్ తక్కువ వాడమంటుండు. వారేమో వారి యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాడు. సంతోషం. మీరు చెప్పినవన్నీ తప్పకుండా తెలంగాణ ప్రజలు పాటిస్తారు. ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలో మరి ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుతారనుకుంటే, ఒక ప్రధానమంత్రి గతంలో కరోనా మాదిరిగా కరోనాలో సప్పట్టు కొట్టడో, దీపం వెలిగించడో చేసే విధంగానైతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసాడో, ఇప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దను ఇతరాతర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతూ ఉంది. అంతకుముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే డాలర్ రేటు తగ్గినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. సరిహద్దుల్లో ఒకరి తల నరకబడితే సైనికులకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన, ఆనాడు అవహేళనగా మాట్లాడితే ఈరోజు భారత భూభాగంలోనే అది అనేక సందర్భాల్లో మన ప్రజల్ని, మన సైనికుల్ని చంపినటువంటి పరిస్థితి. పుల్వామా కావచ్చు, మొన్నటి కశ్మీర్ సంఘటన కావచ్చు, దానికంటే ముందు అనేక సంఘటనల మన భూభాగంలో వచ్చి దాడులు చేసినటువంటి, సమర్థవంతంగా ఎదుర్కోలేనటువంటి అసమర్థ ప్రధానమంత్రి మన వాడని చెప్పుకోవడానికే సిగ్గనిపించేటువంటి పరిస్థితి లోపల మన దేశంపై దాడులు జరుగుతున్నాయి అంతర్గతంగా బయట నుంచి వచ్చి. దానికి ఏదో మళ్ళీ సింధూరాన్ని పెట్టి ఏదో చేసినామని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేస్తుండొచ్చు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని కూడా ఏదో పెద్ద మీరు సాధించడం చెప్పుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్న చూడు, ఇది దౌర్భాగ్యమైనటువంటి ప్రచార సరళి అనేటువంటి మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి గారు మా వీడియోలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో వీడికి వచ్చినప్పుడు మీరే कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपए लूटे। लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? ये कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है। एटीएम कालेश्वरम के बारे में बातचीत की थी। कालेश्वरम हैज बिकम एन एटीएम फॉर केसीआर। हमारे हिंदी में कहते हैं कि ये दूध देने वाली गाय हो गई है। ప్రధానమైన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా అమిత్ షా,
ఆనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పినారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేసినారు, మీరు సిబిఐకి విచారణకు ఆదేశించమని. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి రైట్. ఇప్పుడు వారు అడిగిన మాటలే నేను అడుగుతా ఉన్నా. మీ డిమాండ్ మేరకు మేమేదో బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాట ప్రకారంగా శాసనసభ వేదికగా చర్చ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంత పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి లేఖ రాసినారు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రధానమంత్రి గారు నిన్న సభలో ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. ఇలా అప్పటికిప్పటికి ఏం మారిపోయింది? సిబిఐకి విచారణ ఆదేశించడం కాబట్టి మీ దగ్గర బాల్ వచ్చేసి కాంప్రమైజింగ్ మెథడ్ జరిగిపోయిందా? ఎందుకు దాని మీద మీరు విచారణ ముందుకు తీసుకెళ్తలేరు? నిన్నటి ప్రధానమంత్రి గారి పర్యటనలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? దాని తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ప్రధానమంత్రి గారేమో తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి విషయంలో మాట్లాడతలేడు, వేరే రాజకీయపరమైన అంశాలు మాట్లాడినట్టు. రైట్, ఓకే. నేను అడుగుతున్నా, దానికంటే ముందు మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిది అనే సినిమాలు అన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారం రావాలి, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకు ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రే 12 ఏళ్ళల్లా తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి వివక్షపూరితంగా, కక్షపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో లోక్సభ వేదికగా క్రిటిసైజ్ చేసిన మీకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానం ఇచ్చి ఎక్కడ కూర్చోటో సూచన సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీటుని ఎక్కడిచ్చారో చూసినావు కదా. ఇక మీరు మాట్లాడితే ఎట్లా తెలంగాణ నిధులు ఇచ్చినావు? సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ, ఎక్కడంటే అక్కడ చర్చకు రెడీ. తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఇచ్చే విధానానికి సంబంధించి జోక్యం అడుగుతలేం. అది ఫెడరల్ సిస్టంలో నేను పన్ను కడుతున్నా, నా పన్నులో నాకు ఎంత శాతం ఇస్తున్నావో, జిఎస్టీ సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత, ఎవరైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్తే నమ్ముతారు కావచ్చు. నేను కడుతున్న ట్యాక్స్ ఎంత ఈ దేశంకి ఫెడరల్ సిస్టంలో, అది నా తెలంగాణ బాధ్యత. ఈ భారతదేశ యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో నా పన్ను నేను చెల్లించే బాధ్యత. కానీ మీరు మాకు దానం చేస్తున్నట్టుగా బియ్యం ఇస్తలేనా, బాత్రూమ్ కడతలేనా? ఎవరిది పైసలు? పైసలు ఎవరి? ఫెడరల్ సిస్టంలో నీకు బాధ్యత లేదా? ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలకు అదనంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం నాది తెలంగాణ. నా ప్రజల అవసరాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జాబ్స్ రావాలి. ఏం చేసిరు మీరు? ఇలా ఆయన కాళ్ళ మీద ఆధారపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ వివక్ష లేదు. కానీ వారు ఏం చెప్తే అది ఎక్కడ ఎన్ని నిధులు అడుగుతారు, నిధులు గ్రాంట్ల రూపం లోపల అభివృద్ధికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అచేతనంగా మామూలు పథకాలైనటువంటి బియ్యం లాంటి పథకాలకు సంబంధించి చెప్పడానికి మాత్రమే డంకా బజాయించి కొడతా ఉన్నారే. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ చొరవతోటో, తెలంగాణ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులను గడప గడపకు తిరిగి 100 సార్లు అడుగుతూ ఉంటుంటే ఇలా కేంద్రం బాధ్యత తెలంగాణకి ఇచ్చేటువంటి నిధులు దాని కూడా పెద్ద మేమే ఇస్తున్నట్టుగా, ఏదో మేము పెద్ద మచ్చరిపాయలు తీసుకొని వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దయచేసి మేము మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాం, ఇలా దేశంలో
భారతదేశంలో తెలంగాణ పట్ల వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, కోన్ కిస్కా ఎంపీ గాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతుంటే ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి ఇలా, దేశ విభజనతోటి పోల్చేటువంటి పరిస్థితి ఇలా, దౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో మళ్ళీ చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవ్వడంలో జాప్యంలో ఎన్ని ప్రాణాలు పోయినాయని. పాపం మీది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నాడు తెలంగాణ ఇచ్చుంటే ఆనాడు మీరు 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు ముక్కు భూమికి రాసి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎందుకు ఇవ్వాలి? ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు, తెలంగాణకు ఇది కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. కనీసం ప్రధానమంత్రి నేను చెప్తే కదా, ఒక శాసనసభ్యుడు ఒక మండలానికి పోతే, ఒక మంత్రి ఎక్కడికో నియోజకవర్గానికి పోతే అక్కడ ప్రజలు, అక్కడ ప్రజాప్రతినిధులు కొంత రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఇది కావాలని. కనీసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కనీసం మా తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు సంబంధించిన మెట్రో రైలు విస్తరణ జరగాలి, మాకు సంబంధించిన త్రిపుల్ R కావాలి, మాకు రింగ్ రోడ్స్ కావాలి, రేడియల్ రోడ్స్ కావాలి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, ఐటీ రంగంలో అభివృద్ధి జరగాలని ఎక్కడైనా మాట్లాడే పరిస్థితులలో ఉన్నారయ్యాలా? ఆ సోయిందా? ఊకదంపుడు ఉపన్యాసాలు మేము బియ్యం మేమే ఇస్తున్నాం, వడ్లు మేమే ఇస్తూ ఉన్నాం, దానికి సంబంధించినటువంటి తౌడు కూడా మేమే ఇస్తూ ఉన్నాం, ఇక వడ్లు పట్టితే తౌడు రానట్టుగా తౌడు కూడా మా కారణంగానే వస్తుందని చెప్పేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితి కనబడుతోంది ఇలా. అదేవిధంగా నేను నిన్న కొంత భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు తొలిసారిగా కులగణన జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కుల జనగణనకు అఫిడవిట్ వ్యతిరేకంగా ఇచ్చినా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా జరపాలనుకుంటా ఉన్నారు. కాలం నెంబర్ 13లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి హౌస్ మరి దానికి ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంది, బీసీ ఆప్షన్ లేదు అనేటువంటి మాట తెలిసి కూడా ఎవరు స్పందిస్తలేరు. నిన్న మేము బట్టి విక్రమార్క గారు, అజరుద్దీన్ గారు, అర్కారి వేణుగోపాల్ గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం వీడుకోలు చెప్పే సందర్భంలో వారు కొట్టించినటువంటి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించిన లోపల బీసీల ఇండ్ల లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ తెలంగాణకు సంబంధించి వివక్షపూరితంగా జరుగుతూ ఉంటుంటే